మా వాళ్ళు అయి ఉంటే మీకు నిజంగా పాదాభివందనాలు, క్షమాపణలు. ఎందుకంటే మా నాయకుడు అస్సలు ఒప్పుకోడు. మీరు మా నాయకుడితో సమానం, సర్వసాధారణంగా మీరు A1 A2లో ఉన్నట్టుగా మీరు మీకు ప్యానల్ 2లో ఉన్నారు సార్. మీకు ఆ ప్రాధాన్యత మేము కల్పిస్తాం. మేడం గారు బాధపడుతున్నారు. మేడం గారి కంటే మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం సార్. మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మేము ఫస్ట్ పిఠాపురం వెళ్ళంగానే మా నాయకుడిని కలవం సార్. ముందు వర్మ గారిని కలిసి అన్న బాగున్నారా అన్నాకే మా నాయకుడి దగ్గరికి వెళ్తాం. మేము అంత ప్రాధాన్యత ఇస్తామమ్మా. మీరు ఈ రోజు పార్టీ కార్యాలయం ధ్వంసాలు చేసినప్పుడు లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ముట్టడి చేస్తుంటే లేదు. స్వేచ్ఛట, రైట్ టు ఆర్టికల్ 19 వ్యక్తిగత స్వేచ్ఛలు ఇచ్చారు మీరు. ఈ రోజు చిన్న చిన్న పోరగాళ్ళు కొడాలి నాని అన్న మాటలకో, వల్లభనేని వంశీ ఏదైతే తల్లి భువనేశ్వరమ్మ అన్న మాట్లాడుకో కొంత తిరగబడుతుంటే కూడా ఎక్కడికక్కడ చంద్రబాబు గారు ఖండిస్తున్నారమ్మా. ఆయన సంగతి అందరికీ తెలుసమ్మా. ఈ రోజు ఎమ్మెల్యేలకు కూడా పిచ్చి పనులు చేయకండి. అభివృద్ధి కోసం మనం వచ్చాం. మన ప్రాధాన్యత అభివృద్ధి మీద పెట్టండి. మీరు ఇంకోటి చేయకండి అంటూ మందలించడంలో ఆయన ముందుంటారు. అయినా మాకంటే మా ఆవేశం సంగతి మీకు తెలుసు కదా తల్లి. ఎప్పుడు ఆవేశం వస్తే అప్పుడే కక్కేస్తాం. వాళ్ళు కడుపులో పెట్టుకొని గెలిచాక ఇప్పుడు బయట పెడుతున్నారు పాపం. మేము అలా కాదు కదా, మాకు తెలుసు. మా సంగతి మీకు తెలుసు కదమ్మా బాగా. మమ్మల్ని అస్సలు కదిలించలే. మా పార్టీ కార్యాలయం కూడా ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది. ఒక్కడు కూడా ఒక రాయేడు. ఎందుకంటే మా సంగతి తెలుసు. మాకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడే స్టేషన్ అయినా, జైలు అయినా, దెబ్బలైనా, తినాలన్నా, కొట్టించుకోవాలన్నా, కొట్టాలన్నా మేమేనమ్మా. మా బ్రాండ్ ఎప్పుడు సైన్యమే, బోర్డర్ల యుద్ధమే. సో ఇటువంటి పరిస్థితుల్లో వర్మ గారికి మీడియా ముఖంగా క్షమాపణ చెప్తున్నామండి. దానికి కారణాలు ఏవైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి, జనసేన అయి ఉండదు. ఒకళ్ళు అయి ఉంటే క్షమాపణ అండి. మీరు మా సార్ దృష్టిలో మా సార్ తర్వాత మీరే సార్. పిఠాపురం వచ్చి మిమ్మల్ని కలవకుండా మా సార్ని కూడా కలవం సార్. ఇది మేము మీకు ఇచ్చే గౌరవం. సో ఎనీవే, ఈ రోజు దాడులకి శిక్షలు అయితే పడతాయండి. అది ఎవరైనా కానీ ఈరోజు పోలీసు వారు చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. అదే రకంగా నిన్న కూడా కొడాలి నాని ఇంటి మీదకి